సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటింది. ఏపీ ఎన్నికల్లో ఆయన సాధించిన అద్భుత విజయం, ఆయన నిబద్ధత చూసి పొరుగు రాష్ట్ర నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. పిఎస్ ప్రకాష్ వంటి సీనియర్ నేత జనసేనలో చేరటం పవన్ కళ్యాణ్ నాయకత్వానికి దక్కిన గుర్తింపు. కర్ణాటకలో ఉన్న లక్షలాది మంది పవన్ అభిమానులను ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగా మార్చి అక్కడ బలమైన రాజకీయ శక్తి ఎదిగేందుకు జనసేన సిద్ధమవుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రకాష్ వంటి నేత రాకతో కర్ణాటకలో జనసేన తన ప్రస్థానం వేగవంతం చేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతర్. రవివర్మ, ఇప్పటికే చూస్తాం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన దూకుడు, ఇక కర్ణాటకలో కూడా దూకుడు చూపించబోతుందా? సతీష్, ఇవాళ జనసేన పార్టీ జాతీయ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచం సృష్టించేందుకు సిద్ధమవుతోందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి జనసేన పార్టీ ఇవాళ ఇతర రాష్ట్రాలకు విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో తెలుగు మాట్లాడే అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు, తెలుగు వారు ఎక్కువ ఉన్నారు. వారిని వారి యొక్క ఓట్ బ్యాంకును చేకించుకుంటూ అలాగే పార్టీని కూడా అక్కడ స్థాపించి విస్తృతం చేయాలని చెప్పి సంకల్పంతో పవన్ కళ్యాణ్ పావులు అయితే కదుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన ఒక బలీయమైన శక్తిగా ఎదిగేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పి తెలుస్తోంది. ఇటీవల పిఎస్ ప్రకాష్ సీనియర్ కర్ణాటక నాయకులు అయినటువంటి సీనియర్ నాయకులు పిఎస్ ప్రకాష్ జనసేన పార్టీలో చేరారు. అతను పార్టీకి ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ యొక్క విధి విధానాలకు కట్టుబడి పార్టీని కూడా పార్టీ మీద ఉన్న నమ్మకం, అలాగే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సిద్ధాంతాలు ఉన్నటువంటి నమ్మకానికి ఆకర్షితులై ఇవాళ సీనియర్ నాయకులందరూ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి పిఎస్ ప్రకాష్ సైతం జనసేనలో చేరారు. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ముఖ్యంగా తెలుగువారు అధికంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో బెంగళూరులో కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా పార్టీని విస్తృతం చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతా ఉంది జనసేన పార్టీ. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు వీళ్ళందరినీ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా మార్చాలని సంకల్పం కూడా ఉంది. ఆ క్రమంలోనే అక్కడ పార్టీని విస్తృతం చేయడంతో పాటు పార్టీని పటిష్టపరుస్తూ రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సన్నద్ధమయ్యేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే ఇవాళ దేశవ్యాప్తంగా జనసేనకు మంచి క్రేజీ ఉందని చెప్పేసి అలా తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ప్రాంతాల్లో అన్నిట్లో కూడా బీజేపీ గెలిచింది. అలాగే పవన్ కళ్యాణ్ పట్ల నాయకుల్లో నిబద్ధత కలిగినటువంటి నాయకుడు అని చెప్పి భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే అతను పవన్ కళ్యాణ్ నాయకత్వపు పటిమ పట్ల ప్రజల్లో కూడా ఒక నమ్మకము, ఒక భరోసా కలిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్తులో జనసేన బలీయమైన శక్తిగా ఆవిర్భవించే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆ దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రానున్న కర్ణాటక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అవుతున్నది తెలుస్తోంది. ఆ విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో సైతం తెలుగు వారిని ఆకట్టుకుంటూ అక్కడ కూడా పార్టీని విస్తృతం చేసే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీ ఒక బలీయమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఉత్తరాది అంటే మహారాష్ట్ర అలాగే ఒరిస్సా ప్రాంతాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ తెలుగువారు అందరూ కూడా ఆకర్షితులై పవన్ కళ్యాణ్ ఈ మాటకు కట్టుబడి పవన్ కళ్యాణ్ ఏది సూచిస్తే దాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఆ దిశగానే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన 6 ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా మొన్న బీజేపీ గెలిచింది. అలాగే ఒరిస్సాలో 2 ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది. ఇలాంటి పవన్ కళ్యాణ్ నాయకత్వపు పటిమ పట్ల ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్నే ఇవాళ బలీయమైన శక్తిగా జనసేన ఆవిర్భవిస్తుందని చెప్పి కూడా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అటు కర్ణాటక మరిన్ని రాష్ట్రాల్లో
స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా పార్టీని కూడా పటిష్టపరుస్తూ వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సంక్షేమాన్ని సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమవుతున్నటువంటి నాయకులు ఇవాళ రాష్ట్రంలో దేశంలో కరువైనారు. కాబట్టి జనసేన పట్ల అంకిత భావం అకుటిత దీక్ష ఉన్నటువంటి కూడా తెలుస్తున్నట్టు తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.